హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఒక ఎయిర్ కూలర్కి వచ్చే వాటరు పైకి తోసే పంపు మోటార్. ఇది ప్రాబ్లం ఏమంటే కొత్త మోటరే కానీ వచ్చి మనకు రన్ అవ్వలేదు, స్ట్రక్ అవుతుందన్నమాట, ఎక్కడో పట్టేస్తుందన్నమాట. మామూలుగా దీనికి వచ్చి ఒక రెండు రబ్బర్ బుష్ లాగా వస్తుంది. ఫ్రంట్ ఒకటి ఉండదు కదా, అదేవిధంగా లోపల ఒకటి ఉంటుంది. మధ్యలో ఆ ఎలక్ట్రిక్ ఫోర్స్కి మధ్యలో ఉండే ఆ మ్యాగ్నెట్ వచ్చి తిరుగుతుంది అనమాట. దీనికి ఎక్కడో పట్టేస్తేనే మనకు ఆ విధంగా వచ్చి స్ట్రక్ అవుతుంది. ఇది మామూలుగా ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఒక కూలర్ మనం మామూలుగా వాడుతూ ఉన్నప్పుడు వాటర్లో ఉంటుంది, నీళ్ళల్లో ఉండి అది తిరుగుతూ ఉంటుంది అనమాట. అది ఎక్కువ ఉప్పు లేదు ఆ నీళ్ళు వచ్చి కొంచెం అంటే చాలా రోజులు ఉండడం వల్ల శుద్ధలాగా చేరుతుంది. అది వచ్చి మనకు స్ట్రక్ అయిపోతుంది. నీళ్ళు లేకుండా వాడితే పట్టేస్తే పోతుంది అనమాట, ఓవర్ హీట్ అయిపోయి ఆ కాయలన్నీ పోతుంది, మామూలుగా రన్ అవ్వదు. ఇది మనకు కొత్తది ఈ విధంగా స్ట్రక్ అవుతుందంటే ఎక్కడో పట్టేస్తున్నట్టు ఉన్నది అనమాట. ఒకవేళ మనం ఇది పాతది మనం వాడుతూ ఉన్నవి కూడా పట్టేసినా కూడా ఈ విధంగా మనం క్లీన్ చేసి మళ్ళీ బిగించినా కూడా రన్ అవుతుంది. ఫస్ట్ ఈ రెండు బుష్లు మనం క్లీన్ చేసి వేయబోతున్నాము. దాని తర్వాత వచ్చి ఆ మ్యాగ్నెట్కి లోపల ఒక చిన్న రాడ్ లాగా ఉంది కదా, దాన్ని మనం తనిగా తీసేసి దాన్ని కూడా ఒక అంటే వీళ్ళు అంటించేస్తుంటారనమాట. మ్యాగ్నెట్ వచ్చి ఫోర్స్గా తిరిగేదానికి అది మనకు ఆడ కూడా దానివల్ల కూడా మనకు వచ్చి రొటేట్ అవ్వకూడదు, ఫ్రీగా తిరగకుండా ఉంటుంది అనమాట. అదన్నీ కూడా తీసేసి నీట్గా అంటే వాళ్ళు సొల్యూషన్ లాగా ఒకటి వేస్తుంటారు, అదన్నీ గోకి తీసేసి ఆన్ చేస్తే మనకైతే నీట్గా రొటేట్ అవ్వాలి ఖచ్చితంగా. సాఫ్ట్ బాగా ఏదో ఇది సొల్యూషన్ లాగా వేసి అంటించేస్తున్నారు అనమాట ఆ మ్యాగ్నెటిక్కి గట్టిగా. అదన్నీ మనం గోకి తీసేస్తున్నాము. అదన్నీ తీసేసి ఫ్రీగా ఉండిందంటే మనకు చాలా ఫ్రీగా రొటేట్ అవుతుంది, మనకు వాటర్ తోసేది కూడా బాగా జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం అంటే ఒక సైడే బుష్ వచ్చి పట్టుకుని ఉంటుంది. ఇప్పుడు మనం ఆన్ చేస్తే నీట్గా ఖచ్చితంగా తిరగాల, బాగా ఫ్రీగా రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఫ్రంట్ ఆ క్యాప్ మనం వేసేస్తే ఆ బుష్ వచ్చి కరెక్ట్గా పట్టుకుంటుంది సెంటర్గా. అప్పుడు ఇంకా బాగా అంటే డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా రన్ అవుతుంది అనమాట. మామూలుగా మన ఇంట్లో అంటే స్ట్రక్ అయిపోతుంది, కాయలు బాగుంది, మ్యాగ్నెట్ స్ట్రక్ అవుతుందంటే ఈ విధంగా క్లీన్ చేస్తే ఖచ్చితంగా వచ్చి నీట్గా రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.